నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ప్రమాణ కార్యక్రమం నిర్వహించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ బాధ్యతలు తీసుకున్నారు. చంద్రబాబు నూతన కార్యవర్గంతో ప్రమాణం చేయించారు. 252 మందితో నూతన కార్యవర్గం ఏర్పాటు కాగా కమిటీలో 29 మంది కొత్త పొలిట్ బ్యూరో సభ్యులున్నారు. జాతీయ ఉపాధ్యక్షులుగా 18 మంది, జాతీయ ప్రధాన కార్యదర్శులుగా 3, అలాగే జాతీయ అధికార ప్రతినిధులుగా 10 మంది, కోశాధికారిగా 1 ప్రమాణ స్వీకారం చేపట్టారు. ఇక రాష్ట్ర కమిటీలో పలువురు సీనియర్ నేతలకు కీలక బాధ్యతలు అప్పగించగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా మరొకసారి పల్లా శ్రీనివాసరావు పగ్గాలు చేపట్టారు. గుండె మీద చేయబెట్టుకొని ప్రమాణం చేయాలి ఆత్మసాక్షిగా. తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజాసేవాభావంతో మనస వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వహించగలనని ప్రమాణం చేస్తున్నాను. దయచేసి అందరూ తమ తమ స్థానాల్లో కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. ఎన్నో ఈక్వేషన్లు చూసి మీ అందరికీ పదవులు ఇచ్చాం. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సీనియర్ని గౌరవిస్తూ కొత్త వారికి అవకాశాలు ఇస్తూ కష్టపడిన వారికి చోటిస్తూ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. సీనియారిటీ, సిన్సియారిటీ, సోషల్ రీఇంజనీరింగ్తో దాదాపు 250 మందితో కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం. అనుభవం, యువశక్తి, సమర్థత గీటురాయిగా పార్టీ కమిటీలు ఏర్పాటు చేశాం. పార్టీ పదవులు చేపట్టిన మీ అందరికీ మనస్ఫూర్తిగా మరొక్కసారి కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. కొత్త టీంతో పార్టీకి కొత్త ఎనర్జీ రావాలి, కొత్త దిశ రావాలి. కార్యకర్తే అధినేత అనేది కేవలం స్లోగన్ కాదు, ఇది మన సిద్ధాంతం. ఆచరణలో చేసి చూపించాం. ఈరోజు వేదిక పైన చూస్తే ఒక మండల పార్టీ అధ్యక్షురాలని, ఒక క్లస్టర్ ఇన్ఛార్జిని పాలిట్ బ్యూరో మెంబర్గా చేయగలిగాం. ఈరోజు మా రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రి కార్యకర్త స్థానంలో కూర్చుంటే ఆ కార్యకర్త పాలిట్ బ్యూరో స్థానంలో కూర్చున్నారు. అది తెలుగుదేశం పార్టీ విశిష్టత. ఇది దేశంలో వేరే పార్టీలో సాధ్యం కాదు. దట్ ఈజ్ తెలుగుదేశం.